ఆడుకునేటోళ్ళు బేబే బేబే సూసేకి అతిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే గులగుల పెడతాను నా చీరనే ఇది. చెప్పాలి ఉన్నావు కానీ అక్కడ కాలింది నూనె కాలిందే నూనె. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా అనుకుంటున్నాం. అయితే ఈ మధ్యలో ఫుడ్ వీడియో ఏక బాగా రోజులు అవుతుంది. నా బిడ్డలు అయితే నవ్వుతుర్రు. చిన్న ఏం చేస్తుంది అట్లు పోతాడు మా చెల్లకు అట్టు పోసి గిట్ట గిట్ట కూడా దింపరాదు. ఎట్లా దింపుదో చూద్దాం. అట్టు పోసిందానా ఎప్పుడన్నా? ఒక్క నిమిషం రావమ్మా. మెరుపు తీగ వచ్చినావా? ఎట్లుంది? తయారైనాక అట్లు పోతుందట. ఇక అట్లు మరి ఎట్లుంటాయో, ఇచ్చిపోతాయో, అత్తయో, ఏమైతుందో తెలియదు. తొక్కుల తింటారా? తొక్కుల తినాలి. చికెన్లా, మటన్లా, చేపల కూర మంచిగా ఉంటాయి. చేపలు చేపలు పట్టి చేపలు తింటావా? తింటా. ఆడుకునేటోళ్ళు బేబే బేబే అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా అనుకుంటున్నా. అయితే ఇలా ఆల్రెడీ మీరు తమ్ముడు చూసే ఉంటారు. గులగుల పెడతాను నా చీరనే ఇది. చీర ఎట్లుంది? నాదే. పల్లెటూరు అమ్మాయి లెక్కున్నా కదా. ఏ కళ్ళ ఎక్కడంటే జాతరలో వండుకున్నా. అందుకని ఎప్పుడు మా చెల్లె నా చీరలు దాని చీరలు ఏం కట్టుకుంటా అంటారుగా. ఇలా నా చీర మంతక్క చీర కట్టుకున్నా. ఎట్లున్నా? సింపుల్ గా, నేచురల్ గా, అందంగా లేననుకోర్రి. చెప్పాలి. నువ్వు చెప్పు, మేము చెప్పినాం. అట్లు బియ్యం అవి ఇచ్చుకపోతాయో మరి అత్తయ్యో తెలియదు కానీ బియ్య పట్లు పోతుంది. ఇలా కోడిగుడ్డు అట్టు పోసుడు అచ్చు కానీ కౌసు వస్తుంది. అది పోసిన తర్వాత ఎందుకు ఏమో మిస్ అవుతుంది. కానీ ఈసారి మాత్రం ఉప్పు కారం ఏమి లేకుండా, ఉప్పు ఉంటుంది ఉప్పు వేసుడే, జీలకర్ర వేసుకోవచ్చు, లేకపోతే ఇష్టం. జడ సౌరం దీన్ని ఎక్కువ పిండాను కొర్రి కింద పడుతుంది. ఇప్పుడు మనం మాకు నల్ల బోర్ అత్తలేదు. ఆ బోరు రాని సందర్భంగా నేనైతే అట్లు పోతున్నా. ఎందుకంటే ఇవరక నీళ్లు మోసి జబ్బలన్నీ గుంజుతున్నాయి. ఈ గుంజే టైంలో అట్లు పోసినాం అనుకోరి చేతులు మంచిగా పని చేస్తాయి అని చెప్పేసి అట్లు వద్దామని ఫిక్స్ అయినాం. ఇప్పుడైతే అట్లు పోతా. మమతక చెప్తుంది రొటీన్. మమతక చెప్తే నేను చేస్తా. ఎందుకంటే ఇలా సౌరం వేసుకుందా కొద్దిగా స్టైల్ చేస్తా. అట్లు పోతారా? ముచ్చట పెడతారా? రోలింగ్ యాక్షన్ కెమెరా యాక్షన్ ఉన్నా గానీ అయ్యా ఇవి 200-300 స్పెడ్స్. బీ కేర్ఫుల్. చెప్పరా? ఈ కవర్ కొంత తిట్టు పిండి పూసినవే అక్క చెప్పే. పిండి పోయి లేదా చూడ పక్కన మధ్యలో. అయితే ఎక్కువ మనం గంజులలో అండిలో పిండి పట్టించుకున్నాం. అంటే మన ఊర్లో ఎట్లానంటే ఎక్కువ గంజులు తీసుకుపోయి గంజులలో పిండి పట్టించుకొస్తాం కదా. మాకు డిఫరెంట్ స్టైల్ ఏంటిది అంటే కవర్ లో పట్టుకొని వచ్చింది. కవర్ లో ఎందుకు పట్టుకొని వచ్చింది తెలుసా? దాని గంజుల చేత ఆగదు కాబట్టి. చేతులు అనుకుంటాయి. సారీ. ఇలా కలిపి నీళ్ళు వాటర్ పోయి ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ మీన్స్ కలుపుకోవాలి తెలుగులా. సరపిండి పెట్టచ్చు జన నీకు. పెట్టచ్చు. మిరపకాయల సరపిండి పెట్టచ్చు. నిజమా? పెడతావా? ఎట్లా నీళ్ళ పిండి నువ్వు పోయి మరి బాగా ఇద్దరు వాళ్ళ చిన్న ఎప్పుడు పోతుంది ఎప్పుడు తిందామని ఆడ కావాలి కాస్తుర్రు. అంటే మనకి ఎక్కువ ఆగలేనప్పుడు, ఎవరింటికా లేనప్పుడు, ఒక్కలు చేసుకునే తిండి దురద పెట్టినప్పుడు, ఎలకలు మెరిసినప్పుడు ఇట్లా అట్లు పోసుకొని తినూరి. బాయ్స్ కి కూడా యూజ్ అవుతుంది. బాయ్స్ కూడా ప్రిపేర్ చేసుకొని తినచ్చు తాగేటప్పుడు. వదినలు గిట్ట ఆమ్లెట్ వేసేయకపోతే నేను ఫస్ట్ మనం స్టవ్ అంటు పెట్టుకోవాలి. అదే పొయ్యి అంటు పెట్టాలి. అంటు పెట్టిన తర్వాత ఇప్పుడు మన దోశ పెనం ఉంటది, లేకపోతే రొట్టె పెంక కూడా అట్ల పెనాలు కూడా పెనం ఉంటది, రొట్టె పెనం ఉంటది. ఇవి మూడింటితోటి దేని మీద మంచిది అట్లు పోసుకోవచ్చు. ఇట్లా పోసి దాంతోటాను
అట్లా మొత్తం చుట్టాను దాంతో అను ఇంకా అను మంచిగా నేను ఏం కదా అను మరి అట్లు పోతే సురుసుర్రు అంటది చాలు చాలు నూనె గాని చుట్టు దింపు గది పట్టుకొని చుట్టు దింపు ఇదా ఆడ పెట్టు నూనె గ్లాస్ అనలే కొంచెం సిలిండర్ తక్కువ చేసుకో వీళ్ళు కొంచెం మెల్లగా మీళ్ళ తక్కువలా ఇప్పుడు ఆ పొయ్యి గ్లాస్ పట్టి అట్లు పోసుడు తెలుసుగా I know you don't to play explanation with me, okay? మంచిగా కలిపినావు ఇవరాక పిండి అట్లుంటది మన పర్ఫార్మెన్స్ పోయినా పోయి బైరవది కూడా పోషమ్మ తల్లి మైసమ్మ తల్లి ఆడ నూనె ఇంకిపోతుంది పోయి ఏం కాదు జమున మరి అది పోయకుండా మంచిగా రావు గల్ల సందులో పోయి గంటే 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 ఇక పోయాక అద్దు 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 మంచిగా ఉంది కానీ మంచిగా ఉంది గిద్ద నూనె పట్టాయి మీద గింత అంత బాగా అట్లా అంపది ఇట్లా మీదకి వెళ్ళి పెట్టాలి కెమెరా అట్లా చిన్న గింత కారపొడి గింత అంత కారపొడి వేసుకున్నా తర్వాత వేసుకోవచ్చు తర్వాత అట్లా కూడా చేసుకోవచ్చు అట్టి అయ్యో బాగా అద్దుతుంది అప్పుడు పెడుతుంది మలితే మంచిగా ఉంటది మళ్ళీ కొంచెం పెన్నం తక్కువ పెట్టు ఇప్పుడు ఆగుర్రి చేయంగా తినద్దు నాన్న రావమ్మా చిట్టి తల్లి కొంచెం తక్కువ పెట్టు సిలిండర్ బాగా చల్లారుతుంది అక్క చల్లారితే చాలు చాలు మీద ఎక్కువ వద్దు చాలు వీళ్ళు నా బిడ్డలు ఎప్పుడు కానీ చెయ్యంగా తింటారు ఇక చేసినాక ఆ ఫుడ్ ముట్టరు ఇక మొత్తం ఎందుకు ఎత్తురు నా కోపం వస్తుంది మళ్ళీ లొల్లి పెడతా బాగుంది సరతం తోటి దాన్ని అటు ఇటు అన్న ఒకసారి నూనెను నాకు లేరు ఇక నేను చేసుకుంటా లేరు ఇక సరతం తోటి అనమాట నేను అట్లా అనవాలే సరతం తోటి అటు ఇటు అనాలి దాన్ని నూనెను గట్లా గట్లా అనాలి అట్లా నాకు చెప్పే ఓపిక నశించుతుంది చెప్పి 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 శంకరా నేను ఒకటి ఎక్స్ట్రా తింటాను కామెంట్ చేసేటోళ్ళు జాను నువ్వు పని చేస్తున్నావా తిండి తింటున్నావు అంటారు మొత్తానికైతే ఇగో లాస్ట్ ఇది లాస్ట్ అట్ట అన్నమాట ఇది అయిపోతే ఇక అయిపోయినట్టే చూసిరు కదా మొత్తానికైతే అటు ఇటు చేసేది అట్లు నేర్చుకున్న అన్నలు అక్కలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అవ్వబప్పు ఛానల్ మన జాను మోడల్ బ్లాగ్స్ 100K ప్లేస్ కి దగ్గర ఉంది మీరు ఎంత తొందరగా పోయి మన జాను మోడల్ బ్లాగ్స్ లో వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం అంత తొందరగా రీచ్ అయిపోతాం నా హ్యాపీనెస్ మీరు చూడాలి అని అనుకుంటే 100K అయితే నేను చాలా హ్యాపీ నా సంతోషానికి కారణం మీరు కావాలి అని అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అన్నలు అక్కలు అందరికి మొత్తానికైతే అట్లు ఇలా చేసేసిన మళ్ళీ మంచి ఒక ఫుడ్ మంచి ఒక కామెడీ తోటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ జనమ్మ బాయ్ బాయ్